విశాఖ ఉమ్మడి జిల్లా అనకాపల్లి ప్రత్యేక జిల్లాలో ఇప్పుడు సంచలనం రేపుతున్న హత్య కేసు మొత్తం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని సీరియస్గా తీసుకొని ప్రత్యేకంగా ఇది దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నిన్న హోమ్ మినిస్టర్ కూడా ఈ కేసుని ఖచ్చితంగా త్వరగా తేల్చాలని చెప్తున్నారు. 8 బృందాలుగా విడిపోయి పోలీసులు ఇప్పటికే అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో కూడా వెతికే పనిలో పడ్డారు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే కనుక ఇక్కడ ఇది ఫస్ట్ మహిళ అనుకున్నారు. దాదాపుగా ఇద్దరు 2 బాడీ పార్ట్స్ అంటే తల మొండెం ఒక దగ్గర ఒక గడ్డలోను, అలాగే చేతులు కాళ్ళు ఒక దగ్గర దొరికాయి. మొదట ఇవి 2 దొరికిన తర్వాత ఆ మూటల్లోనూ ఇంకా ఏమైనా దొరుకుతాయని పోలీసులు అయితే కనుక సెర్చ్ చేయడం జరిగింది. ఈ సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ మహిళ అనుకున్నారు. అయితే ఈ తర్వాత ఈ బాడీ పార్ట్స్ అనకాపల్లికి సంబంధించిన అదే ప్రాంతంలోని ఒక పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించిన దగ్గరలో ఆ గ్రౌండ్స్ చుట్టుపక్కల దొరకడంతో ఇది హిజ్రాగా తేల్చారు. మెల్లిమెల్లిగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే డీటెయిల్స్ తెలుసుకున్న పోలీసులు ఇప్పుడు రివీల్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాం మనము. మొత్తం చూసుకుంటే కనుక ఇదంతా కూడా దీపు అని అలియాస్ దిలీప్ ఆవిడ పేరుగా తెలుస్తోంది. ఆవిడ పేరుగా అలాగే హిజ్రాగా మారిన తాను దాదాపుగా ఒక ఆయనతో సహజీవనంలో పడి అంటే ప్రేమలో పడి సహజీవనం చేస్తూ అనకాపల్లి జిల్లా అదే మండలంకి సంబంధించిన పక్కనే మండలం ఉన్న మునగాపాక మండలంలో అక్కడ కాపురం పెట్టారు. అయితే హిజ్రాలకు వ్యతిరేకంగా అంటే హిజ్రాల దగ్గరికి వెళ్ళకూడదు, హిజ్రాలతో మాట్లాడకూడదు అని బన్నీ ఎవరైతే ఈమెతో సహజీవనం చేశాడో ఆయన కోరడంతో ఆమె అదే విషయంలో కొన్ని మనస్పర్ధల కారణంగా చివరికి బన్నీ మాట విని ఆవిడ దూరంగా ఉంటూ వచ్చారు. అయినప్పటికీ వాళ్ళిద్దరి తగాదాలు అయితే కనుక ఇద్దరి మధ్య తగాదాలు అవి కూడా పూర్తిగా సమసిపోలేదు. వారిద్దరు ఇంకా గొడవాడుకుంటున్నారని చెప్పేసి దాదాపుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే హిజ్రాలందరూ కూడా దగ్గర అయ్యే ప్రయత్నం అయితే చేశారు. ఆవిడకి న్యాయం చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ క్రమంలో ఆవిడ కాస్త భయపడినప్పటికీ కూడా హిజ్రాలతో సాయం తీసుకుందాము, తాను మొదటి నుంచి కూడా వాళ్ళతోనే ఉంటున్నాను కాబట్టి వాళ్ళతో నుంచి సాయం తీసుకుందామనే ప్రయత్నం అయితే ఆవిడ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ క్రమంలో హిజ్రాలకు దగ్గర అవుతున్న నేపథ్యంలో బన్నీ ఈ హత్యకు పాల్పడి ఉంటాడని చెప్పి ప్రస్తుతం అయితే కనుక ఈ హిజ్రా కమ్యూనిటీ మొత్తం ప్రస్తుతం అయితే ధర్నాలు చేస్తోంది. అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఇప్పటికీ ధర్నాలు చేయడం మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఈ బన్నీ ఫోటో సంబంధించిన దాన్ని తీసుకొని పోస్టర్ని తీసుకొని దాన్ని తగలబెట్టడం కానీ లేకపోతే దాని దిష్టిబొమ్మను కానీ తగలబెట్టి నిందితుడు ఇతనే కాబట్టి ఇతను ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి ఫస్ట్ ఆయన అదుపులో తీసుకుంటే హత్య ఎలా జరిగిందని ఏంటని తెలుస్తుందని చెప్తున్నారు. పోలీసులకు కూడా బన్నీనే ఫస్ట్ అనుమాతుడిగా లిస్టులో చేర్చారు. ఈ నేపథ్యంలో ఆయన పట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ మొత్తం ఇష్యూలో చూసుకుంటే కనుక హిజ్రా సహజీవనం కేసు ఇప్పుడు హత్య కేసుగా మారిపోయింది. ఈ హత్య కేసు అంతా కూడా ఎప్పుడు తేలుతుంది అనేది ప్రస్తుతం అయితే కనుక ఒక 2 రోజుల్లో ఇదంతా తేలే అవకాశం అయితే కనిపిస్తోంది. నిందితుల్ని గుర్తించిన తర్వాత అంటే దాదాపుగా ఇందులో ఎంతమంది పాల్గొన్నారు, 2 3 లేదా 4 లేకపోతే ఇందులో ఏం చేశారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారుతోంది. మరో కీలక విషయం ఏంటంటే హిజ్రా రేప్ అండ్ మర్డర్గా మనం ఇక్కడ నోటీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు కూడా ఆ విధంగానే దర్యాప్తు చేస్తున్నారు. ఆ విధంగానే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం ఘటన చూస్తే కనుక అత్యాచారం అలాగే మర్డర్ అంటే హత్యకు సంబంధించి అయితే కనుక ఇప్పుడు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో ఇందాక చెప్పినట్టుగా 8 బృందాలు అయితే పాల్గొంటున్నాయి. ఈ 8 బృందాలు కూడా ఎక్కడికక్కడ విశాఖపట్నంలో కానీ, అటుపక్క పాడేరులో కానీ, ఇటుపక్క అనకాపల్లి జిల్లాలో కానీ, అటుపక్క ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కూడా మొత్తం సెర్చ్ పార్టీస్ అన్నీ బయలుదేరాయి. వీరందరూ కూడా నిందితులు ఎవరైనా అంటే ఫస్ట్ బన్నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వాకప్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా చూసుకొని అదుపులో తీసుకున్న తర్వాత మాత్రమే ఈ సాయంత్రం కల్లా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నం సిపి శంకరప్రతాప్ బాక్షి ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. నిందితులు తొందరగా దొరకాలని చెప్తున్నారు. ఇప్పటికే అనకాపల్లి ఎస్పీకి కూడా ఈ మేరకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అనకాపల్లి సంబంధించి అయితే కనుక హోమ్ మినిస్టర్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా నేరుగా ఈ విషయంలో ఆదేశాలు జారీ చేయడంతో ఈ విషయం మీద క్విక్ రెస్పాన్స్ అయితే కనిపిస్తోంది. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి సాయంత్రం కానీ కేసుకు సంబంధించిన పూర్వపరాలు కానీ ఇతర వివరాలు కానీ మీడియా ముందు పెట్టే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ అనకాపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన మొత్తం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. హిజ్రాకు సంబంధించి అయితే కమ్యూనిటీ అయితే కనుక వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని. ఎందుకంటే మహిళల హత్యాచారాలకు సంబంధించిన కేసులు మనం చూసాము. అయితే ఇప్పుడు హిజ్రాల్ని ఇలా చేయడం అనేది చాలా దారుణం అని, ఇప్పటికే తమ జీవితాలు అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇలా కూడా తమను ఇబ్బంది పెడతారని చెప్పి హిజ్రాలు ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ 2 రోజుల్లో ఆదేశాల మేరకు ఇదంతా కూడా ఒక కొలికి తేవాలని హిజ్రాలు అయితే ఆందోళన చేపట్టి నినాదాలు చేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.